నమస్తే. భువనగిరి ప్రాంతంలో తిరుగుతున్న నేను ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేష్ ఏమో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. సో చాలా సేపటి నుంచి తిరుగుతున్నా నేను. ప్రజలు చాలామంది బూర నర్సయ్య గౌడ్కి ఓటేస్తామని చెప్తున్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం మనం ఏంటి రీజన్ ఏందనేది. నాతో పాటు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, సినీ యాక్టర్ కూడా. అన్న ముందుగా నమస్తే. నమస్తే. రీసెంట్గా జాయిన్ అయిన ఉంటున్నారు మీరు. 18వ తారీఖు జాయిన్ అయినా స్టేట్ ఆఫీస్లో. ఏంటి ఇట్లా ఉంది? ఏంది భువనగిరిలో ఎక్కడ చూసినా బీజేపీ అంటున్నారు, బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. ఏంది అంతగానే ఏం చేసిండు? దేశం మొత్తం మీద బీజేపీ ఉన్నది. బూర నరసయ్య గౌడ్ ఎందుకంటే క్యారెక్టర్ క్వాలిఫికేషన్ ఉన్నాడు. ఓకే. మిగతా క్యారెక్టర్ లేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు. ఈయనకు ఆయనకు నక్కకు నాగలోకు అనుకున్న తేడా ఉన్నది. ఓకే. ఈయన అందరినీ సామాన్య మనిషిగా జీవితం గడిస్తాడు. ఎవరు పోయినా అందుబాటులో ఉండి వాళ్ళకి సాయం చేసి పంపిస్తాడు. ఒక్కొక్క గ్రామానికి ఏ ఎంపీ తిరిగిన సార్లు 5 నుంచి 10 సార్లు తిరిగి ఒక్కొక్క మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలలో ప్రజలందరితో మమ్మకే ఉంటారు కాబట్టి ప్రతి కమ్యూనిటీ వాళ్ళు గుర్తుపడతారు ఆయన. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన అనుచరుడిగా పేరుంది ఆయనకి. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్న మంత్రిగా ఉన్నాడు. సో ఇవన్నీ పనిచేయవా కాంగ్రెస్ పార్టీకి? ఏం పనిచేయ. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు క్వాలిఫికేషన్ లేనోడు, క్యారెక్టర్ లేనోడు. మనం చూస్తా ఉన్నాము 200 గజ స్థలాన్ని కూడా ఫైర్ అయింది. మొన్న ఏదో కేసు అయింది. వాడు కూడా ప్రజలు తెలియనప్పుడు ఓటు ఎట్లేస్తారు? కనీసం గుర్తైతే పట్టాలి కదా. అవును. ఇప్పుడు మోడీ ఉన్న ట్రెండ్ లా ఇట్లా గాలి కొట్టుకోపోతారు వీళ్ళంతా. ఓకే. మరి మోడీ ఫేస్ ని చూసి ఓటేయాలా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేయాలా? అభ్యర్థిని చూసేయాలి, మోడీ ఫేస్ ని చూసేయాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద మోడీని చూస్తున్నారు, ఇక్కడ లోకల్ అభ్యర్థిని చూస్తారు. భువనగిరి పార్లమెంట్ డెవలప్మెంట్ ఆయన భువనగిరి చేసినంత డెవలప్మెంట్ ఎవరు కూడా వేయలే. ఆయన తిరిగినన్ని సార్లు ఎవరు కూడా తిరగలే. ప్రతి విలేజ్ పైన ఆయనకు అవగాహన ఉన్నది, పూర్తి విశ్లేషణ ఉన్నది. ఏ ప్రాంతాల్లో ఏం ఇబ్బంది ఉన్నది తెలుసు ఆయనకు. ఆయన ఒక ఎంపీగా ఏం చేయగలుగుతున్న క్లారిటీ ఉంది ఆయనకు. వీళ్ళకి లేదు, అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ ఉన్నాడు, మీకు పోటీ ఆయన ఇస్తాడా కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తాడా? నేను అనుకుంటున్నా ఇప్పుడు నాకు తెలిసి 2-3 లక్షల మెజార్టీతో మేము ఉంటాం ముందులా. ఓకే. అనుకుంటే ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ ఉంది కాబట్టి 2వ పొజిషన్ లో ఉంటే కాంగ్రెస్ ఉండొచ్చు. ఓకే. 2వ పొజిషన్ అంతే. గెలుపు మీద ఫిక్స్ అయిపోయారా? 101%. నేనేందా ఇంటర్ భువనగిరి ఫిక్స్ అయింది, ఇంటర్ తెలంగాణ ఫిక్స్ అయింది. కానీ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, చాలా బలంగా ఉంది. ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. సో నేషనల్ ఎజెండా వచ్చేసరికి లోకల్ డిసిషన్ తీసుకోరు. ఎంటైర్ గా స్టేట్ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది, నేషనల్ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ భారతీయ జనతా పార్టీ, బూర నరసయ్య ఈ 2 చూస్తారు ప్రజలు మొత్తం. ఓకే. కానీ అధికారంలో ఉంది, మేము 6 గ్యారంటీలు ఇస్తున్నాము, ప్రజలు అందరు మమ్మల్ని నమ్ముతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి పోతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తారు. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం అంటే 200 యూనిట్లకు వచ్చిన వాళ్ళకి బిల్లు కట్టుకోవట్లే. కొంతమంది జీరో బిల్ వస్తుంది కదా. ఇప్పుడు జీరో బిల్ ఎంతమందికి వస్తుంది? 30,000 మందికి 20,000 మందికి వస్తే కాదు కదా. 100 గజాల స్థలం లోపల ఉన్న అందరికి సొంత ఇంట్లోకి ఉచిత కరెంట్ ఇస్తాను కదా. 200 యూనిట్ల లోపల ఇస్తాను చెప్పిండు కదా. ఇప్పుడు అట్లా రావడంలో ఎంతమంది చూపించాలి? ఇప్పుడు 2,500 గృహలక్ష్మి స్కీమ్ ఇస్తాను చెప్పిండు కదా, ఇచ్చిండా? గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తాయి కనుక్కోండి ఊళ్ళలో పోయి మీరు. అన్ని పిచ్చి మాటలు, అధికారం రానికి ఆడిన నాటకాలు, అబద్ధ మాటలు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని కూడా అనుకోడు. తరిమి కొడతారు ప్రజలందరూ. తరిమి కొడతారా, కూల్చేస్తారా మీరు? తరిమి కొడతారు, మేము కూల్చేము. తరిమి కొడతారు ప్రజలంతా, ఎక్కడక్కడ నిర్బంధిస్తారు. జిల్లాలకు పోతే మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ బిడ్డను చెప్పిన ఏం శాఖ ఎందుకు అమలు చేస్తారని చెప్పేసి అన్ని 420 గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతున్నాయి, రావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి అని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ కు చెప్పడానికి మాత్రమే చెప్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ అది కాదు. 100% అట్టర్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ అంటే 420 హామీలు, 420 వాళ్ళ మేనిఫెస్టో. ఓకే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడంట, ఇక్కడ మెజార్టీ సీట్లు గెలుస్తున్నారంట, 14 సీట్లు. సో ఇవన్నీ చెప్తున్నారు కదా. అది పిచ్చి మాట. వాళ్ళకి 40-50 సీట్లు కానీ ఎక్కువ రావు. ఎట్లా ప్రధానమంత్రి అవుతాడండి? ఎట్లా చెప్పండి పోనీ మీరు. కేసీఆర్ ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలుపుకి కేసీఆర్ పరోక్షంగా హెల్ప్ చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది పచ్చబదము. సపోర్ట్ చేస్తే వాళ్ళ బిడ్డను తీసుకుపోయి టీఆర్ జైలు వేస్తామా? ఓకే.
చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేపు మాపు కేటీఆర్ కూడా లోపల పోతాడు అంతేనా? అంతే. ఓకే, మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేజ్రీవాల్ ఏమోగా ఈయన కేటీఆర్ ఉన్నది అంతేనా? కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కావాలనే లోక్సభ ఎన్నికల టైంలో తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ. అంటే బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ఉంటాడు, బీజేపీ టీఆర్ఎస్ లో ఒకటే అంటారు. అర్థం ఉండాలి ఏమన్నా. బీజేపీ పిచ్చ క్లారిటీ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పనికిమాలను కాబట్టి ఆ పనికిమాల మాట మాట్లాడతారు. నిజంగా మాకు ఆ స్థైర్యం భారతీయ జనతా పార్టీకి నిబద్ధత ఉంది, ఒక నిక్కచ్చిగా డిసిషన్ తీసుకునే స్తోమత ఉన్నది. అందుగురించే కవితను తీసుకుని లోపలేసారు. రేపు కేటీఆర్ కూడా లోపలేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమేమి స్కామ్ లేనో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం వల్లే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తే బ్లాక్ మెయిలర్ 100%. మీరు అడిగే చెప్తారు, ఏ పొలిటికల్ లీడర్ చెప్తాడు. ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్ని బయటకు తీసేసి ఓ ప్రెస్ మీట్, ఓ ప్రెస్ కవరేజ్, ఎంక్వైరీ అంటారు, సెటిల్మెంట్ కానీ కథం క్లోజ్ అది. అట్లా చాలా ఇష్యూస్ వస్తాయి అట్లా. కానీ నాకున్న సమాచారం ప్రకారం 100% కేటీఆర్ కూడా జైలుకోతాడు. అంతేనా? సో భువనగిరి ప్రాంతానికి వస్తే కోమటి రెడ్ల అంటే రెడ్ల పవర్ ఒకటి, ఆధిపత్యం ఒకటి, కాంగ్రెస్ పార్టీ బలం ఒకటి, ఇవన్నీ చూసుకుంటే ఒక బీసీ నేతగా ఉన్నాడు బూర నరసయ్య గౌడ్. సో వీళ్ళందరి మధ్యలో ఈయన ఎట్లా గెలుస్తాడు, ఎట్లా గెలవలేస్తాడు? నేనేమన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ బూర నరసయ్య క్యారెక్టర్. అందరూ ఎంతమంది రెడ్లు ఉన్నారో చూడండి. ఇప్పుడు రెడ్లందరూ వచ్చి పని చేయించుకొని బోనస్ మంచోడే, డాక్టర్ సాబ్ ఎవడు పోయినా సాయం చేస్తాడే, ఆయన ఓటేయాలి, మేము కాంగ్రెస్ పార్టీ అయినా మేము ఓటే ఆయనకి వేస్తామంటు. అదే ఆయన క్యారెక్టర్. సో గెలవబోతున్నారా ఈసారి బీజేపీ? 100% దాని డౌట్ లేదు. బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు మోడీని చూసేయాలా, అభ్యర్థిని చూసేటట్టు అభ్యర్థిని చూసేస్తారు, మోడీని చూసేస్తారు. దేశం కావాలనుకుంటే మోడీని చూస్తారు, ఇక్కడ లోకల్ అభ్యర్థి కావాలన్నప్పుడు నర్సయ్యని చూస్తారు. సో కేసీఆర్ వ్యూహం ఏం పనిచేయదు ఈసారి? ఏం పనిచేయదు. కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అది మునిగిపోయే పడవ ఇప్పుడు అయిపోయింది. అందరు ఇప్పుడు తెలంగాణ ద్రోహులందరూ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఉద్యమకారులు అయితే గోడలాగా నిలబడరు, వాళ్ళందరూ విస్మరించాడు. కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు, ప్రజలతో సంబంధం లేదు, సమాజంతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఆ లంగాలకు ఇచ్చిండు. ఆ లంగాలు ఉంటారా? అదే ఉద్యమకాలకు అందరికి ఇచ్చేసి ఉంటే ఇలా గోడలకు వెళ్ళమాడుతుండే. మరి మేము అందరం పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? మేము ఎందుకు కాపాడుకోలేకపోయినాం? ఈ లంగాలకు దొంగలకు బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిరా? బీఆర్ఎస్ పార్టీలో నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా 24 సంవత్సరాలు పనిచేసిన. 24 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉద్యమం టైంలో ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం చాలా కీలకంగా ఇచ్చిన వ్యక్తి నేను. వేల కార్లతోటి, వందల కార్లతోటి నేను జాయిన్ అయినప్పుడు 2001 జాయిన్ అయినప్పుడు కూడా 175 కార్లు హైయెస్ట్ ర్యాలీ ఇన్ జలదృశ్యం. ఒక 600 7 సీటర్ ఆటోలో ర్యాలీ చేసిన. ఓ బై ఎలక్షన్ ఎప్పుడు మన బాలరెడ్డి గారు మీరు నిలబడ్డప్పుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నిలబడ్డప్పుడు కార్వాన్లా, అదంతా రికార్డు చూస్తే తెలుస్తుంది. మేము చాలా విశ్వాసం ఉండే ఈ బలహీన వర్గాలందరినీ కాపాడుకుంటాడు అని చెప్తే మిగతా వాళ్ళను రెడ్లను చూస్తే ఉచ్చవచ్చుకున్నాయినా. ఇప్పుడు ఈ వీళ్ళని కడుపులో పెట్టుకుని ఉంటే, ఇలా నువ్వు దగ్గర చేసుకుని ఉంటే నీ పార్టీ ఎట్లా ఓడిపోతుంది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు బూర నరసయ్య గౌడ్ కోసం వచ్చారా ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి? 100%. హైదరాబాద్ నా కాన్స్టిట్యూన్సీ, మదర్ కాన్స్టిట్యూన్సీ నాది ఇబ్రాహీంపట్నం. నేను డెవలప్ చేసింది ఎల్బీ నగర్. నాకు ఈ పెద్దంబర్పేట మున్సిపాలిటీ కానీ, అద్దాపూర్ మెట్ కానీ, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ కానీ, నేను పుట్టి పెరిగిన 10th క్లాస్ వరకు అక్కడే. నా ఎవరిని చూడంటే నేను డిగ్రీకి వచ్చే వరకు అక్కడే ఉన్నా. పుట్టి పెరిగినంత అక్కడే. డిగ్రీ అయిపోయిన తర్వాత, నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ అయిపోయి ఎల్బీ నగర్కి వచ్చిన. ఎల్బీ నగర్ లో 2014 నాకు యాక్చువల్గా అనౌన్స్ చేసింది నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి. నాయన నరసింహ చనిపోయిన ఉండు కదా, ఆయన చేసిన పుణ్యంకు వీరునికి టికెట్ అమ్ముకొని నన్ను తొక్కేసారు. అప్పట్లో నేను మాస్ లీడర్ ఉన్నాను కాబట్టి నాది బీకామ్ ఎల్ఎల్బి క్వాలిఫికేషన్. నాది అడ్వకేట్ కూడా 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి వదిలేసిన. అయితే వీడు మాస్ లీడర్, వీడట్లా ఉంటాడు, హైదరాబాద్ ఉంటే మన ఉనికి పోతుందని చెప్పేసి నన్ను తొక్కి వీళ్ళకి ఇచ్చి. ఇప్పుడు బీజేపీలో ఎట్లా చూడాలి కుంట్లూరు వెంకటేష్ గౌడ్? పని చేసుకుంటూ పోతా తప్పకుండా. రేపు పొద్దుగల సర్వే చేస్తారు, కొన్ని కులమానాలు ఉంటాయి కదా, రేపు పొద్దుగల ఎమ్మెల్యే నిలబడాలంటే ఆ కులమానాలు అన్నింటిలో నేను ఫిట్ అయితే చూసుకుంటా. అప్పుడు ఆటోమేటిక్ టికెట్ వస్తుంది. ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం 2 వస్తుంది. డీలిమిటేషన్ అవుతుంది 2024లో డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయితే ఒక క్లారిటీ వస్తుంది నాకు కూడా, ఎక్కడ సెక్షన్ లో ఎవరు ఉంటారు. ఎందుకంటే అక్కడ రంగారెడ్డి అని ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పోటీ చేసాడు, ఆయన జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఖర్చు పెట్టుకుని పార్టీ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ డీలిమిటేషన్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తున్నది.
అప్పుడు నేను కూడా ఒక క్లారిటీకి వస్తాను. ఓకే రైట్. భువనగిరికి ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ పార్టీ నుంచి మీ భువనగిరి అభ్యర్థి తరపున? భువనగిరి ప్రజలకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టరు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, ఒక ప్రజలతో మమేకమై ఏ కులము ఏ మతం అని కాకుండా అందరికి సాయం చేసే మనిషి బూర నరసయ్య గారు. అట్లాంటి మనిషిని మనం గెలిపించుకోవాలి. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. పెద్ద ఎత్తున భారీ మేరతో గెలిపాలని ఈ భువనగిరి ప్రజలను కోరుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. భువనగిరి ప్రాంతం మొత్తం కూడా జల్లడబట్టే ప్రయత్నం చేద్దాం మనం. చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడేది. ప్రజలతో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓట్లు వేస్తారు, మోడీ ఫేస్ పనిచేస్తుందా, అభ్యర్థి ఫేస్ పనిచేస్తుందా, మరి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వ్యూహం ఏంటి, ఆ వ్యూహంకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.